మీ లైఫ్‌లో గూడా చేశాడండి. మీ జీవితాలలో గూడా చేశాడండి. మీ కుటుంబాలలో గూడా చేశాడండి యేసయ్య. మీ గృహాలలో గూడా చేశాడు. మీ పిల్లల విషయంలో చేశాడు. మీ భర్త విషయంలో, భార్య విషయంలో, ఫ్యామిలీ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో, డెలివరీ విషయంలో ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు. ఇప్పటికి మీరు ఎలా ఉన్నా ఆయన కృప మీకు దూరం కాలేదు. మీరు బిగబట్టినా మిమ్మల్ని వదలలేదు. మీరు ఇవ్వకపోయినా మిమ్మల్ని వదలలేదు. అదే ప్రేమ. మీరు మనసు కఠినపరుచుకున్నా ఆయనకేం ఫరక పడతలేదు. మీరు మనసులో చోటు ఇవ్వకపోయినా, విధేయులు కాకపోయినా, మీకు నచ్చినట్టు మీరు బ్రతుకుతున్నా, మీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నా, దేవుడంటే, వాక్యం అంటే, మందిరం అంటే, ఆరాధన అంటే భయం లేని బ్రతుకులో మీరున్నా కూడా ఆయన కృప మీ నుండి ఈ రోజు వరకు తీసివేయలేదు. మీకు కావాల్సిన అక్కర్లు తీరుస్తూనే ఉన్నాడు, అవసరతలు తీరుస్తూనే ఉన్నాడు. ఉదయకాలం మెలుకు ఇస్తున్నాడు, రాత్రి నిద్రిస్తున్నాడు, డ్యూటీకి వెళ్ళడానికి ఆరోగ్యం ఇస్తున్నాడు, చేతి నిండా డబ్బులు ఇస్తున్నాడు, ఒంటి నిండా అన్నీ అనుగ్రహిస్తున్నాడు. కానీ నువ్వే మతి తప్పి, గతి తప్పి, మానసికంగా, ఆధ్యాత్మికంగా గర్వించావేమో ఒక్కసారి ఆలోచించు ఆనెస్ట్గా.